కూర్చోండి. సరే, ఆ వివరాలు వచ్చినాక మళ్ళీ మాట్లాడు. కూర్చోండి. ధన్యవాదాలు అమ్మా అమ్మా ధన్యవాదాలు అధ్యక్ష. వైఎస్ జగన్ గారు తన పాలనలో గత 5 ఏళ్లు చేసిన చేనేత రంగానికి చేసిన సంక్షేమం రంగులతో అద్దిస్తే కూటమి ప్రభుత్వం ఈరోజు ఈ చేనేత కార్మికులకు ఏం చేస్తుందో ఈ వర్గం కార్మికులందరూ చూస్తున్నారు అధ్యక్ష. మంత్రి గారికి నేను సూటిగా ఒక ప్రశ్న అడగాల్సిన అధ్యక్ష. ఆప్కో చైర్మన్ ఏమన్నా నియమించారా? ఒకవేళ నియమిస్తే ఇంతవరకు మీటింగ్ ఏమన్నా జరిపారా? దాంతోపాటు సొసైటీ దగ్గర చాలా సొసైటీ రిబేట్ ఏమి ఇవ్వడం లేదు అధ్యక్ష. దాంతోపాటు సొసైటీ దగ్గర కొనుగోలు ఏం జరగడం లేదు. దాంతోపాటు పాత బకాయిలు చాలా ఉన్నాయి అధ్యక్ష సొసైటీ దగ్గర, అవి కూడా ఒకసారి చెప్పాలనేసి కోరుతున్నా అధ్యక్ష. దీంతో పాటు వ్యవసాయం తర్వాత చేనేత రంగమే చాలా అతిపెద్ద రంగం అధ్యక్ష. బడ్జెట్ లో ఎక్కడే కానీ చేనేత కార్మికులకు కానీ చేనేత రంగానికి కానీ ఎటువంటి బడ్జెట్ కేటాయింపు జరగలేదు అధ్యక్ష. దాంతోపాటు కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో మన ప్రభుత్వం రాగానే చేనేత కార్మికులకు 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇస్తామనేసి చెప్పారు అధ్యక్ష. దాని గురించి కూడా మంత్రి గారు చెప్పవలసిందిగా కోరుతున్నా అధ్యక్ష. దీంతో పాటు అధ్యక్ష నేతన్న కోసం అధ్యక్ష మంత్రి గారు నమస్కారం అధ్యక్ష. సోదరులు అడిగినట్లుగానే చేనేతలకు లిఫ్ట్ ఫండ్ అమలు చేశారా లేదా అని అడిగారు. 5 కోట్ల రూపాయలతో లిఫ్ట్ ఫండ్ కూడా అమలు పరిచాం. వారికి 7,120 మందికి ఇది లబ్ధి పొందిందన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. చేనేతుల కార్మికులకు ఎన్టీఆర్ భరోసా పథకం మరి ఈ 10 నెలల్లోనే సుమారుగా 92,724 మందికి చేనేత కార్మికులకు అంటే ఏప్రిల్ 1వ తారీఖు నుంచే 366.79 కోట్ల రూపాయలు అందజేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమాలు అడిగారు సోదరులు. ఆ విధంగా అయితే 2014-19 వరకు 54 క్లస్టర్లు చేశారు. అదేవిధంగా మరి ఇప్పుడు ఈ 8 నెలల్లోనే 10 క్లస్టర్లు ఏర్పాటు చేశాం అధ్యక్ష. అందులో 2,020 మందికి 10,44 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశాం. అంతేకాకుండా అధ్యక్ష మరి ఎన్ఎస్టిసి ద్వారా సబ్సిడీ ఇస్తూ చేనేత కార్మికులకు చేదోడుగా ఎన్ఎస్ఎఫ్సి కొనుగోలు కూడా 8 నెలల్లోనే 15% పెరిగిందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా మరి సోదరులు ఇప్పుడు ఆప్కో గురించి అడిగారు. ఆప్కో మరి గత 5 సంవత్సరాల సేల్స్ ఈ 8 నెలల సేల్స్ చూసుకుంటే 22% సేల్స్ పెంచామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష వాళ్ళు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు అధ్యక్ష, మీకు పేపర్ రూపంగానే పంపిస్తాం అధ్యక్ష. అంతేకాకుండా షోరూములు కూడా పెంచాం అధ్యక్ష. సొసైటీల ద్వారా తీసుకుంటున్నాం. చేనేతలకు పూర్వ వైభవం తీసుకొస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంటే 14-19లో అధ్యక్ష మేము ఏమైతే చేనేతల కార్మికులకు అండగా ఉన్నామో మళ్ళీ గత 5 సంవత్సరాల్లో నా నేతన్నలు అని చెప్పారు అధ్యక్ష. మరి ఆ నేతన్నలకు ఏం చేశారో విషయం కూడా మీకు తెలియజేస్తాం అధ్యక్ష. మరి సోదరులు అడిగారు అధ్యక్ష, ఏం చెప్పారంటే సభ్యులు అడిగారు అధ్యక్ష. సహకార చేనేత మేము ఏం చేస్తామో చెప్తున్నాం అధ్యక్ష. సహకార చేనేత కార్మికులు పొదుపు నిధి కోసం 5 కోట్ల రూపాయలు మంజూరు చేశాం. అదే అంటే 25-26 అధ్యక్ష. నేషనల్ ఎన్ఐఎఫ్సి నుంచి 5 కోట్ల రూపాయలు ఇచ్చాం. యూనిటీ మాల్ కు 66 కోట్లు. అదే విధంగా ఎన్సిడిసి పథకం కింద 38 కోట్లు. ముడి పదార్థాల కొనుగోలు సబ్సిడీ, మరి ఉచిత విద్యుత్ కోసం మా సోదరులు అడిగారు అధ్యక్ష 250 కోట్ల రూపాయలతో మేము ఇవ్వబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మొత్తం అదే కాకుండా సభ్యులు గతంలో మేము ఎన్నికల మేనిఫెస్టోలో జీఎస్టీ రీఎంబర్స్మెంట్ ఇస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి మా సోదరులు అడిగారు అధ్యక్ష, మేము
నేతన్నలో నేతన్న నేస్తాం అని చెప్పి ఒక్క నేతన్న నేస్తాం ఒకటే ఇచ్చారు అధ్యక్ష. మేము అది అది ఒక్క నిమిషం. మరి నేతన్నలకు అధ్యక్ష వాళ్ళు ఇచ్చింది వైసీపీ అంటే వాళ్ళు గత ఒక్క సంవత్సరానికి లెక్కేసుకుంటే అధ్యక్ష నేతన్న నేస్తం కింద 191 కోట్లు ఇచ్చారు అధ్యక్ష మొదటి సంవత్సరం. మళ్ళీ వైసీపీ ప్రభుత్వం మళ్ళీ పెన్షన్ల రూపంగా 250 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. రెండు కలిపితే 441 కోట్లు అవుతుంది అధ్యక్ష. మేము ఈ గత 8 నెలల్లో అంటే 10 నెలల్లో 445 కోట్ల రూపాయలు ఈరోజు పెన్షన్ రూపంగానే ఇచ్చామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా నేతన్న నేసిన వస్త్రాలను ప్రతి నెల ఒక నెల ఎగ్జిబిషన్ పెడుతూ వాళ్ళకు అండగా నిలబడ్డామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, స్వయాన మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే హ్యాండ్లూమ్స్ డే ఎగ్జిబిషన్ ఓపెన్ చేసి చేనేతలు ఆ వెంటిలేటర్ మీద ఉన్న చేనేతలకు జనరల్ వార్డుకి తీసుకొచ్చారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా మరి భారత్ టెక్స్ మన జరిగిన ఢిల్లీలో భారత్ టెక్స్ కార్యక్రమానికి వెళ్ళాం అధ్యక్ష. మంచి ప్లాట్ఫామ్ అధ్యక్ష. మరి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారిని చూసి 8 పరిశ్రమలు రాబోతున్నాయన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. 2500 కోట్లతో 15,000 మందికి ఉపాధి చూపించబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా 14-19లో ఏదైతే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉపాధి చూపించాలి, చేనేతలకు 365 రోజులు పనులు కల్పించాలన్న ఉద్దేశంతో మరికొన్ని చోట్ల టెక్స్టైల్స్ పార్కులు కూడా ఆ రోజు ప్రారంభించారు అధ్యక్ష. మరి గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఎమ్మిగనూరు పార్క్ అలాగే ఆగిపోయింది, రాయదుర్గం పార్క్ అలాగే ఆగిపోయింది, గుంటూరులో ఉన్న పార్కు అలాగే ఆగిపోయింది. మరి ఇవన్నీ మళ్ళీ పునరుద్ధరిస్తున్నామని మళ్ళీ మొదలు పెడుతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా మరి ఇంత చేస్తూ కూడా మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు మళ్ళీ వీవర్ శాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే నారా లోకేష్ బాబు గారు అందరికీ స్ఫూర్తిగా 365 రోజులు మంగళగిరిలో ఏదైతే వీవర్ శాల పెట్టారో మరి మేము కూడా మళ్ళీ వీవర్ శాలలు పెడుతున్నాం. అంతేకాకుండా టాటా బిర్లా ఆదిత్య వారితో కూడా అనుసంధానం చేసుకొని మరికొంతమందికి ఉపాధి చూపించబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి గత 5 సంవత్సరాల్లో ఓన్లీ ఒక నేతన్న నేసం తప్ప వాళ్ళకి ఏ విధంగా సహకారం లేదన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నారు. చెప్పండి అధ్యక్ష, నేతన్నల మోసం, నేతన్నల ద్రోహి అన్నారు అధ్యక్ష. ఏం చెప్పారు చెప్పండి, చెప్పండి సార్. అధ్యక్ష వాళ్ళు ఇచ్చింది ఏమంటే అధ్యక్ష నేతన్న నేస్తం ఒకటి ఇచ్చారు అధ్యక్ష. ఆ నేతన్న నేస్తానికి ఎంత ఇచ్చారు అధ్యక్ష చెప్తున్నాను కదా. ఫస్ట్ లోనేమో 97,000 మందికి అన్నారు అధ్యక్ష, 97,000 మందికి అన్నారు అధ్యక్ష. మళ్ళా 77,000 మందికి 191 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. మళ్ళీ పెన్షన్ ఎంత ఇచ్చారు అధ్యక్ష 250 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. ఇది దీని వల్ల 441 కోట్లు మాత్రమే ఇచ్చారు అధ్యక్ష. మేము ఇవన్నీ